హాయ్ అండి, దిస్ ఈజ్ నక్షత్ర కలెక్షన్స్. ఈరోజు మీరు చూస్తుంది కంప్లీట్గా గోల్డ్ షీటెడ్ అనమాట. గోల్డ్ షీటెడ్ ఏదైతే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయో ఇది నేను సుధా మ్యామ్ కోసం మేకింగ్ చేశాను. కంటే మోడల్ అనమాట. కంటే మోడల్లో మనకి రెడ్ కలర్ స్టోన్స్తో నేను ఇది ఆల్రెడీ అంతకుముందు అప్లోడ్ చేస్తున్నాను. ఆ తర్వాత మనం ఒక సేమ్ డిజైన్ వచ్చినప్పటికి ఒక 2 మోడల్స్ మేకింగ్ చేశాను సేమ్ యాజ్ డిజ్గా. మళ్ళీ సుధా మ్యామ్ కోసం నేను మేకింగ్ చేశాను. రెడ్ కలర్ స్టోన్స్ అనమాట, అంటే మన కెంపుల్ కాకుండా రెడ్ కలర్ స్టోన్స్. ఇంకొకటి ఏంటంటే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఎలా అడుగుతున్నారంటే గోల్డ్ షీటెడ్ ఎలా ఆర్డర్ చేయాలి అనేసి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, గోల్డ్ షీటెడ్ మీరు ఆర్డర్ చేయాలి అనుకునే ఏంటంటే గోల్డ్లో మనకి రన్నింగ్ ప్యాటర్న్స్ లేకపోతే మనం ఏదైనా చేయించుకోవాలి అనుకున్న ప్యాటర్న్స్ ఒక ఇది వచ్చేటప్పటికి మనకి గోల్డ్లో అప్రాక్సిమేట్లీ 70 గ్రామ్స్ నుంచి 75 గ్రామ్స్ అవుతుంది మనకి విత్ ఇయర్ రింగ్స్తో. ఇలాంటిది మనం తక్కువ వెయిట్లో గోల్డ్ షీటెడ్లో చేయొచ్చు అనమాట. అంటే మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే దానిని మనం తక్కువ వెయిట్లో గోల్డ్ షీటెడ్లో మేకింగ్ చేయొచ్చు అంతేగాని అది ఏ 1000 రూపీస్కో 2000 రూపీస్కో అయితే మాత్రం అవ్వదు. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 60,000 దాకా పడుతుంది. దీని ప్రైస్ అప్రాక్సిమేట్లీ 58,000 to 60,000 పడుతుంది దీని ప్రైస్ విత్ ఇయర్ రింగ్స్తో. ఓకేనా, వర్క్ అనేది మీరు చూసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ ఇక గోల్డ్ లానే ఉంటుంది మనకి. ఇది రెడ్ స్టోన్స్. ఈ మధ్యలో వచ్చినవి ఏంటంటే ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అనమాట. ఇలా మనకి నాన్ పట్టి వస్తుంది. ఇక్కడ మన నక్షత్ర కలెక్షన్స్ లోగో వస్తుంది. వర్క్ ఏంటంటే ఇక 22 క్యారెట్ గోల్డ్లో చేయించుకుంటే ఎంత నీట్గా వస్తుందో అంతే నీట్గా వస్తుంది. ఈ నాన్ పట్టి కూడా మనం హ్యాండ్మేడ్ అంటే అల్లుతాం అనమాట. ఈ నాన్ పట్టి నన్ను చాలామంది అడిగారు, అంటే ఓన్లీ నాన్ పట్టి వరకు ఎంత ప్రైస్ అవుతుందని. మనకి నాన్ పట్టి వరకు అప్రాక్సిమేట్లీ 3.5 గ్రామ్ పడుతుందండి. 12 ఇంచ్ మనకి నాన్ పట్టి వస్తుంది. అంటే మీ దగ్గర ఏదైనా లాకెట్ ఉంటే పెట్టుకునేటట్టు. ఒక్కసారి వీడియో క్లియర్గా వింటే అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయండి. చాలా క్వైరీస్ ఉంటున్నాయి గోల్డ్ షీటెడ్కి సంబంధించి, అందుకని మళ్ళీ చెప్తున్నాను. దీనికి వచ్చిన స్టడ్స్ అన్నమాట. మీకు గోల్డ్లో ఎలా అయితే వర్క్ వస్తుందో అంత నీట్గా వర్క్ వస్తుంది మనకి, 100% దాంట్లో గ్యారంటీ. పర్ల్స్ కూడా మనం ఫ్రెష్ వాటర్ పర్ల్స్ ఇచ్చేసాము, చూసుకోవచ్చు మీరు. ఫ్రెష్ వాటర్ పర్ల్స్ నక్షత్ర కలెక్షన్స్ లోగో ఉంటుంది. ఇది మీరు ఎప్పుడైనా మార్చుకునేటప్పుడు దీని బైబ్యాక్ 0.5% అనేది మీకు వస్తుంది. ఎందుకంటే దీని స్టోన్ ఛార్జెస్ ఇక అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. కంప్లీట్గా నేను చెప్పేది ఏంటంటే ప్రైజ్. ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఇది మ్యామ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇది మోడల్ అయితే మనకి పింట్రెస్ట్లో దొరుకుతుంది. ఇలాంటి సింపుల్ డిజైన్స్ మనం బ్లాక్ డైమండ్స్లో చేయించుకోవాలి అనుకుంటే మనకి పింట్రెస్ట్లోనే ఇలాంటివన్నీ దొరుకుతాయి. ఇది వచ్చేటప్పటికి ఫ్లవర్ క్యాప్ అనమాట. ఈ క్యాప్ ఏదైతే ఉందో అది ఫ్లవర్ క్యాప్. ఇది పర్ల్ని ఇలా సెట్ చేసాము దీనికి. ఇది వచ్చేటప్పటికి 2.5 సైజ్ బ్లాక్ డైమండ్స్ తీసుకున్నాను. కంప్లీట్గా గోల్డ్ షీటెడ్తోనే తీసుకున్నాను. గోల్డ్ షీటెడ్లోనే చేస్తానండి. దయచేసి ఇమిటేషన్లో ఎవరు అడగద్దు. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 6,700 పడుతుందండి కంప్లీట్గా దీని ప్రైస్. బ్యాక్ హుక్తో సహా వచ్చేస్తుంది మీకు. సింగిల్ హుక్ వేస్తే ఒక ప్రైస్ ఉంటుంది. ఇక్కడ 4 రింగ్స్ 5 రింగ్స్ వస్తే ఇంకొక ప్రైస్ ఉంటుందండి షీటెడ్లో. ఓకేనా, దీని ప్రైస్ వచ్చేటప్పటికి 6,500 పడుతుంది. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్ల్ బదులు మనం రూబీ వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు. అంటే పంప్కిన్స్ ఉంటాయి చూసారా, రూబీ పంప్కిన్ అండ్ గ్రీన్ పంప్కిన్, లేదంటే బ్లూ వేసుకోవచ్చు, లేకపోతే పగడం వేసుకోవచ్చు. పంప్కిన్ పగడం మన ఇష్టం అది. ఫ్లవర్ క్యాప్స్ అనమాట. ఇది వచ్చేటప్పటికి గోల్డ్ షీటెడ్ తీగతోనే మనం 3 బీడ్స్, అంటే నేను షార్ట్ అప్లోడ్ చేశానండి, బ్లాక్ డైమండ్స్తో చేశాను. ఇది వచ్చేటప్పటికి సాఫ్ట్ బీడ్స్ అనమాట. సాఫ్ట్ బీడ్తో వచ్చేస్తుంది గోల్డ్ షీటెడ్ తీగతో. అంటే మన ఇష్టం. ఇక్కడ బీడ్స్ ఏదైనా సరే వేసుకోవచ్చు. సేమ్ ప్యాటర్న్ మనం మణుల్లో చేయించుకోవచ్చు, లేదంటే బ్లాక్ డైమండ్స్లో చేసుకోవచ్చు, చేతన్ రూబీస్లో చేసుకోవచ్చు. ఏదైనా మన ఇష్టమే. ఈ థాట్ వచ్చింది మ్యామ్కి. బ్లాక్ బీడ్స్ అంటే సాఫ్ట్ బీడ్స్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే కంప్లీట్గా బ్లాక్ ఇష్టపడతారు, షైన్ ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది మంచి ఇది అనుకోవచ్చు. మోడల్ వచ్చేటప్పటికి డిఫరెంట్గా ఉంటుంది ప్యాటర్న్ వచ్చేటప్పటికి.
2 లైన్స్ కూడా తీసుకోవచ్చు, సింగిల్ లైన్ తీసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి నేను 4 లైన్స్ చేశాను. గోల్డ్ షీటెడ్ తీగతోనే కంప్లీట్గా డిజైన్ అనేది చేయడం జరిగింది. దీని మధ్యలో మనం రూబీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ప్రైస్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 8,000 చేంజ్ పడిందండి. ఇవన్నీ కొంచెం టైం అనేది పడతాయండి, వెంటనే మేకింగ్ చేయటం, లేకపోతే రెడీ టు డిస్పాచ్ కానీ ఉండవు. ఎందుకంటే మేము ఆర్డర్ ఇది వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఆర్డర్స్ చాలా వస్తాయి. దాన్ని బట్టి ఎవరు ఆర్డర్ ఫస్ట్ ఇచ్చారనే దాన్ని బట్టి చూసుకొని మేకింగ్ చేయటం జరుగుతుంది. గోల్డ్ షీటెడ్ ఏదైనా అంతే. ఇది వచ్చేటప్పటికి గోల్డ్ షీటెడ్ లాకెట్తో నేను ఆల్రెడీ అంతకుముందు చూపించానండి. ఇది ఈరోజు పంపించడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా పెండింగ్స్ ఉంటే చెప్పండి. ఇంకా ఒక 10 ఆర్డర్స్ దాకా పెండింగ్స్ ఉన్నాయి నాకు తెలిసి. అవన్నీ కూడా నేను పండుగలోపు అయితే క్లియర్ చేసేస్తాను మ్యాక్సిమం. ఎవరికన్నా రాకపోతే కనుక ఒకసారి చెప్పండి. ఈ 3 ఈరోజు మేకింగ్ అయిపోయినాయి, రెడీ టు డిస్పాచ్ అనమాట. ఇది కూడా మనకి గోల్డ్ షీటెడ్తోనే. ఇలాంటి చిన్న లాకెట్లు మనకి పింట్రెస్ట్లో దొరుకుతాయండి. మనం డిజైన్స్ ఏదైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు అవి ఖచ్చితంగా మీరు చేయించుకోవచ్చు. ఇది కూడా గోల్డ్ షీటెడ్దేనండి. పింక్ కోరల్స్ అండ్ బ్లాక్ డైమండ్స్ అనమాట. ఇది కంప్లీట్గా చూసారా, 6 లైన్స్ వేసుకున్నా సరే చాలా అందంగా ఉంటుంది. కాంబినేషన్ చాలా బాగుందండి. పింక్ కోరల్కి బ్లాక్ డైమండ్స్ అనమాట. మనకి శారీ మ్యాచింగ్తో పని ఉండదు. చాలామంది ఏమనుకుంటారంటే శారీకి డ్రెస్సెస్కి మ్యాచ్ అవుతుందా అనుకుంటారు, కానీ అలా ఏముండదు. దేని మీదకైనా సెట్ అయిపోతాయి పగడాలు మనకి. ఇది వచ్చేటప్పటికి 3 చైన్స్ అండి, రెడీ టు డిస్పాచ్. ఇవి కూడా నేను చెప్పాను ఆ రోజు, లాకెట్ మీ దగ్గర ఏదైనా డైమండ్ లాకెట్ ఉన్నా సరే తయారు చేసుకోవచ్చు. ఏదైనా సీజెడ్ లాకెట్ లేదంటే ఏదైనా సిల్వర్ లాకెట్ ఏదైనా ఉన్నా సరే మనం దీన్ని వేసుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది. ఇవి వచ్చేటప్పటికి 3 చైన్స్ మనకి డిస్పాచ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఇవి పంపించేస్తాను ఈరోజు. ఎవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేశారో వాళ్ళందరికీ ఇవి పంపించేస్తాను. 2 లైన్స్ మేకింగ్ చేసామండి. అన్నీ కూడా 18 ఇంచ్ లెంత్తో మేకింగ్ చేసాము. ఇది వచ్చేటప్పటికి ఈచ్ 4,900 పడుతుంది. 4,900 ఫ్రీ షిప్పింగ్. ఇది కూడా గోల్డ్ షీటెడ్. మీకు గోల్డ్ షీటెడ్ ఏంటంటే మనం వాడే బ్లాక్ డైమండ్స్ క్వాలిటీ కూడా నార్మల్గా వాడే వాటికన్నా కూడా ఇది ఇంకొంచెం షైన్ అనేది ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే గ్రే షేడ్ అనుకుంటున్నారు, అట్లా కాదండి. బ్లాక్ విత్ గ్రే మిక్స్లా ఉంటుంది. దానివల్ల మనకి సింగిల్ లైన్ వేసుకున్నా సరే లుక్ మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. కాంబినేషన్స్ కానీ థాట్స్ కానీ ఎవరికి వచ్చిన థాట్స్తో వాళ్ళు చేయించుకుంటే ఇంకా బాగుంటుంది గోల్డ్ షీటెడ్ అనేటప్పటికి. ఎందుకంటే మనం ప్రైజ్ పెడుతున్నాం కాబట్టి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నక్షత్ర కలెక్షన్స్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.